చంద్రబాబు నాయుడు గారి నోటి ఏమంటే ఇంకొక ఆణిముత్యం వచ్చింది. సర్క్యులర్ ఎకానమీ. ఇప్పుడు యాక్చువల్గా P4 అన్నారు. ఆ P4 అంటే ఏంటో ఈ రోజుకి సగం మందికి అర్థం కాదు. ఇప్పుడు ఈ సర్క్యులర్ ఎకానమీ కింద ఒక 11 రంగాలని కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి 11 రంగాలని వాటి కోసం కార్యాచరణ సిద్ధం చేయండి అని కింది స్థాయి అధికారులకి నిన్న ఆదేశాలు జారీ చేశారు. అసలు వాటి సర్క్యులర్ ఎకానమీ ఎమ్మెల్యేలకి ఏమన్నా తెలుసా? మంత్రుల కంటే చూచాయిగా చెప్పుకుంటుంది ఇది సర్క్యులర్ ఎకానమీ అంటే ఎప్పటికప్పుడు. ఇప్పుడు అప్పట్లో కొన్ని పదాలు వాడేవాళ్ళు, ఇప్పుడేంటి ఏఐ అంటున్నారు, ఫ్యూచర్ అంతా ఏఐ అంటూ ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు. అసలు ఈ పదాల అర్థం ఏంటి? క్వాంటమ్ అంటేనే నిజంగా నాకైతే తెలియదు. సూక్ష్మంగా కాకుండా సరళంగా అందరికీ అర్థమయ్యేటట్లు ఆ పదాలను ఎందుకు వివరించలేదు? ఇలాంటి గొప్ప గొప్ప పదాలను వాడటం ద్వారా మేధావి వర్గాలు అని చెప్పబడే వాళ్ళలో పేరు ప్రతిష్టలు వస్తాయేమో కానీ జనరల్ ఆడియన్స్కి అలానే పబ్లిక్కి అర్థం కాదు. అంటే మేధోపరమైన సంపత్తి, ఆర్థిక సంస్కరణ, అసలు ఆర్థిక సంస్కరణ అని జనరల్గా దారిని పోయేవాళ్ళు ఏమన్నా చెప్పమనండి దాని అర్థం. ఆర్థిక సంస్కరణ అంటే ఏమిటి అని అర్థం కాదు. సరే, ఇక దాని నుంచి వాటన్నిటిని నేనే తీసుకొచ్చాను. ఇప్పుడు నేను అనే పదం చూడండి, ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ అయినా, తత్వవేత్తలైనా, శాస్త్రవేత్తలైనా, సిద్ధాంతాలు రూపొందించిన వాళ్ళు ఎవరినైనా అడగండి, నేను అని చెప్పేవాళ్ళని ఏమంటారు? పైగా ఇక్కడ ఓపెన్గా నేనే చేశాను అని కూడా అంటున్నారు ఆయన. ఏంటి సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి? నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇలాంటి ప్రచార పటాటోపం, పదాల ఆడంబరంతో ప్రతిసారి ఆయన పదవులు కోల్పోతూ ఉంటారు. ఇది కరెక్ట్గా చెప్పిన వాళ్ళు విమర్శ చేసినట్టు ఉంటుంది, కానీ ఆయనకు తెలుసు ఓడిపోయిన ప్రతిసారి దానికి కారణం ఏంటి అని. అందుకే ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు కదా, దూరం అయ్యి దగ్గర అయ్యేందుకు ట్రై చేస్తున్న ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో అడిగాడు, ఇంత అనుభవం ఉన్న మీరు 2004లో ఎందుకు ఓడిపోయారు, 2009లో ఎందుకు ఓడిపోయారు అని. సేమ్ ఇదే. అంటే మనల్ని మనం ఎక్కువగా ఊహించుకుంటూ, ఇప్పుడు హైపర్ లూప్ టెక్నాలజీ గురించి మాట్లాడగానే హైపర్ లూప్ టెక్నాలజీని మనం తయారు చేసినట్టు కాదు. ఎలక్ట్రిక్ కారు టెస్లాకి ఎందుకు అంత క్రేజ్ అంటే సూపర్ సక్సెస్ అయింది కాబట్టి, అది ఆండ్రాయిడ్ బేస్డ్ కారు, డ్రైవర్లెస్ కారు కూడా అవుతుంది కాబట్టి, అయింది కాబట్టి అక్కడ దాని గురించి మాట్లాడుకుంటాం. ఆల్రెడీ ఇక్కడ ఎలక్ట్రిక్ కార్లు చాలా తిరుగుతున్నాయి. BYD, బీ యువర్ డ్రీమ్, అట్లానే విన్స్ట్రామ్, ఈ కార్లన్నీ ఇక్కడ తిరుగుతున్నాయి ఇండియాలో. టెస్లాకి ఎందుకంటే టెస్లా ఓనరు నాట్ ఓన్లీ టెస్లా, స్పేస్ ఎక్స్, వాట్ నాట్. ఇప్పుడు ఆయన అనుకుంటే టెక్నికలాజికల్ పరంగా ఏదైనా మెదడులో చిప్పు అమర్చడము, కళ్ళల్లో చిప్పు అమర్చడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు కాబట్టి టెస్లాకి అంత క్రేజ్ వచ్చింది. టెస్లా ఓనరు సింపుల్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, అర్థమయ్యేది. నేను ఇప్పుడు మార్స్ మీదకి ఫ్లైట్ పంపిస్తున్నాను అని చెప్తాడు, అంతేగాని ఆ ఫ్లైట్కి వెళ్ళే ఒక మిషన్, ఆ మిషన్కి ఒక పేరు పెట్టి ఇవన్నీ ఏం చెప్పరు. అట్లానే మీరు సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి దాన్ని అర్థమయ్యేటట్టు చెప్తే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఉంటారు. ఇప్పుడు విశాఖలో యోగా డే ఉంది. మనం యోగా అనేది ప్రాచీనమైనది, మన చరిత్ర ఎంతో యోగాకు కూడా అంత చరిత్ర ఉంది. దానిని ఈ రోజున మీరు తయారు చేయట్లేదు, మీరు ఏమంటారు జనాల్లోకి చొచ్చుకుపోయేలాగా లేదు. సిద్ధి సమాధ యోగా SSY పేరుతో ఆంధ్రప్రదేశ్లో ప్రతి పల్లెటూరికి కూడా 90ల నాటికే వెళ్ళిపోయిన చరిత్ర ఉంది. కాబట్టి దీంతో విశ్వవ్యాప్తం అయింది అంటే ఓకే, కానీ ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేశాను అనకండి. సిద్ధి సమాధ యోగా, ఆ తర్వాత రకరకాల పేర్లతో యోగా గురువులు యోగాభ్యాసాలని, ముఖ్యంగా ధ్యానాన్ని పరిచయం చేశారు అందరూ. ఇప్పుడు ఆ యోగా గురించి మీరు చెప్తూ ఉంటే అర్థమవుతుంది, కానీ ఈ సర్క్యులర్ ఎకానమీ ఎవరికి అర్థమవుతుంది? యోగా డే ప్రిపరేషన్స్ అంటే మనం చాలామంది లక్షల మందిని తెస్తూ ఉంటాం కాబట్టి బస్సుల్లో కార్లలో ప్రమాదాలు జరిగే వీలు ఉంటుంది అని దాని మీద ప్రిపరేషన్ చేస్తున్నారు, ఓకే. మరి దీనికి ప్రిపరేషన్ ఏది? సర్క్యులర్ ఎకానమీకి ప్రిపరేషన్ ఏది? ఏంటి దాని అర్థం ఏంటి? అట్లానే ఒక
175 నియోజకవర్గాలకి ఒక ఎవరో స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎవరినో పెడతామంటున్నారు, హైలీ స్కిల్డ్ పర్సన్ ఒకరిని. ఎవరు వాళ్ళు అంటే ప్రజలతో సంబంధం ఉన్నటువంటి అంశాలని ప్రజలకి అర్థం కాని రీతిలో పరిచయం చేస్తే ఎలా? ఇప్పుడు రియల్ టైం గ్రాస్ గవర్నెన్స్, చిటికలో నేను గోండాలను తరిమేస్తాను, ఏది ఎక్కడన్నా చీమ చిటుక్కుమన్నా నాకు తెలుసు, అవి డేగ కళ్ళతో పరిశీలిస్తాం అనేవాళ్ళు నారాయణపురం ఘటన ఎందుకు గమనించలేకపోయాం? మరి ఇప్పుడు ఎవరో పేకాట ఆడుకుంటున్న వాళ్ళని డ్రోన్లు వాడి మరీ చేసామన్నారు కదా. ఇవన్నీ వస్తాయి ఇక మనుషుల మొదల్లోకి. ఎక్కడ కూర్చొని పేకాట ఆడుకుంటుంటే డ్రోన్లతో పోయి వాళ్ళని పట్టుకున్నారు కదా. చెట్టుకు కట్టేసిన వాళ్ళు ఎందుకు పట్టుకోలేదు మహాబాబా? ఆర్టీజీఎస్ ఎందుకు పని చేయలేదు? ప్రశ్నిస్తున్నప్పుడు చాలామందికి ఆగ్రహం, రోషం, పౌరుషం వస్తాయి. కానీ ఇన్సిడెంట్ అదే కదా. మరి అది ఈ ఆర్టీజీఎస్లు ఇవన్నీ కాకుండా ప్రతి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఈ సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటో చెప్పండి. బాయ్.